స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు సతీష్ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ హైదరాబాద్. సైబర్ క్రైమ్ కంటికి కనపడకుండా ఆ వ్యక్తితో చేస్తుంటాడు. గతంలో మనిషి ఎదురుగా ఉండేవాడు, కనీసం బెదిరించేవాడు. ఇప్పుడు ఏం జరగకుండా కేవలం ఇంటర్నెట్ సహాయంతో వాడు అందరిని కంటే దోచుకుంటున్నాడు. ఇది కేవలం మన అమాయకత్వం లేదా మన అత్యాస అనేది చాలామంది పోలీసులకు అనుమానం కనిపిస్తుంది. ఇంత పబ్లిసిటీ ఇస్తున్నా ఇంకా నేరాల సంఖ్య పెరుగుతుందంటే చాలామంది తెలియక కాదు, తెలిసే వలలో పడుతున్నారు అనేది పోలీసుల దర్యాప్తులో వాళ్ళ విచారణలో బయటపడుతున్న అందరికీ ఆందోళన కలిగించిన విషయం. ఇప్పుడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్కి ముఖ్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆయన దీన్ని ఆక్టోపస్ అని తీసుకోవడం, మన ఆక్టోపస్ వింగ్ 1, 2, 3, 4 చేయించడంతో పాటు ఎడ్యుకేటివ్ ప్రోగ్రాం కూడా పెట్టారు. అంటే నేరాలు ఎలా జరుగుతుంటాయి, వాటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలనే విషయంపై సజ్జనార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టడంతో హైదరాబాద్ వింగ్ అంతా కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సతీష్ రెడ్డి గారు చాలా కేసుల్లో హైదరాబాద్లో జరుగుతున్న ఎంఓ ఏముంది, వాటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, అసలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి విషయాన్ని సతీష్ రెడ్డి గారు మనకు చెప్తారు. సతీష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సైబర్ క్రైమ్ అండి, గతంలో మీరు వచ్చినప్పటికీ వేరే క్రైమ్ ఉండేది, క్రమేపీ వైట్ కలర్, తర్వాత ఇప్పుడు సైబర్ క్రైమ్. ఎంతమంది మీరు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు, అన్ని మీడియాలో చేస్తున్నారు, ఇంకా అందులో పడుతుంటారంటే మీకే ఆశ్చర్యంగా ఉందేమో నాకు తెలియట్లేదు, కానీ మాకైతే ఆశ్చర్యంగా ఉంది. సరే, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ట్రెండింగ్ క్రైమ్ ఉంది సైబర్ క్రైమ్లో, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పటి వరకు మీరు కేసులు బుక్ చేసడం కాకుండా రికవరీ ఏం చేసి పెట్టారు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, ఇటీవల మీరు ఆక్టోపస్ దీంట్లో 1, 2, 3లో ఉన్నట్టున్నారు, మ్యూల్ అకౌంట్స్. దీంట్లో మీ రోల్ ఏంటి? మీరు ఏ విధంగా అక్కడికి వెళ్ళి ఆ మ్యూల్ అకౌంట్ పట్టుకున్నప్పుడు మీకు వచ్చిన ఛాలెంజ్? సైబర్ క్రైమ్లో చూసుకుంటే మనకు రీసెంట్గా ఎక్కువ శాతం జరుగుతున్న సైబర్ క్రైమ్లో ఎక్కువగా మనకు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నది. ఇవి ఎక్కువగా జరగడానికి కారణం ఏంటిది అంటే, దీంట్లో తొందరగా సంపాదించుకోవచ్చు అనే విధంగా వీళ్ళకు పబ్లిక్ను వాళ్ళు ట్రాప్లో పడేస్తారు. మీరు పెడితే 200% వస్తుంది, 300% వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి మనం మెసేజ్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళు స్టార్టింగ్లో ఒక 10,000 అలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కూడా చూపిస్తారు. 12,000 విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, 15,000 విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, పెట్టిన డబ్బులతో పాటు ప్రాఫిట్ కలిపి. వాళ్ళకు దాని మీద నమ్మకం పెరుగుతుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో, ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోతారో ప్రతి ఒక్కరిని కూడా మీరు చెప్పినట్టుగా మేము అడగడం జరిగింది. అడిగిన ప్రతి ఒక్కరు కూడా మేము తెలుసు సార్, మేము ప్రతి ఒక్క ఏదో ఒక సమయంలో మేము చూసాము, దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానీ చూసాము, లేకుంటే పేపర్లో చదివాము, అయినా కానీ ఆ టైంలో జరిగిపోయింది సార్ అలా అని చెప్తారు. వాళ్ళు మెయిన్గా మోసపోవడానికి కారణం ఏంటిది అంటే, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో వాళ్ళు పెట్టిన కొద్ది మొత్తానికి, చిన్న మొత్తానికి స్టార్టింగ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇస్తారు మనకు. వాళ్ళు పెట్టిన 10,000కు ఒక 2,000 కలిపి 12,000, 15,000 ఇస్తారు. ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని నిజమే అని చెప్పి నమ్ముతారు. నమ్మేసి ఫర్దర్గా వాళ్ళు లక్షలు కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేపించారు. 10,000 పెట్టారు అనుకోండి, ₹3 వడ్డీ అంటే ₹300. కానీ 3,000 ఇస్తారు, 30,000 ఇస్తారు అంటే ఎలా నమ్ముతారండి వీళ్ళు? అంటే వీళ్ళకి అత్యాస, వీళ్ళు మోసపోతామని తెలుసు. అవును సార్, మీరు అన్నట్టు ఇది అత్యాశ, ఖచ్చితంగా అత్యాశ, గ్రీడీనెస్ తోటే వాళ్ళు ఏం వెరిఫై చేసుకోకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉన్నది అంటే, మనం ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు, చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి సెబీ రెగ్యులేషన్స్ ఉండాలి, ఏ ప్లాట్ఫామ్స్లో చేయాలి, ఏవి ఆథరైజ్డ్, అవి ఎక్కడ చెక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంది. కనుక లేకున్నా కానీ ఆన్లైన్లో ఈరోజు మనం సెర్చ్ చేసుకుంటే తెలిసిపోతుంది దీనికి ఆథరైజ్డ్ ప్లాట్ఫామా కాదా, దానికి సంబంధించిన ఇప్పుడు ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంటే మనం సెబీలో చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మార్కెట్లో ఏవి ట్రెండింగ్ ఉన్న యాప్స్ అన్ని కూడా అందరికీ తెలుసు. వాటిలో పెట్టకుండా వీళ్ళు ఏదో వాట్సాప్లలో, టెలిగ్రామ్లలో ముఖం తెలియని వ్యక్తి పంపించిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడము, వాటిల్లో పెట్టుబడి పెట్టడము, ఇనిషియల్గా వచ్చిన ఒక 2,000, 5,000 లాభానికి వీళ్ళు ఆశపడి తర్వాత లక్షల కొద్ది పెడుతున్నారు, 10 లక్షల కొద్ది పెడుతున్నారు, కొందరైతే ఇంకా కోట్లు కూడా పెడుతున్నారు. పెట్టడం వల్ల ఆ తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం ఆపేస్తారు. ఫర్దర్గా విత్డ్రా చేసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళకి వేరే విధమైన రకరకాల ఛార్జెస్ చెప్తూ ఉంటారు. విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వరు, బ్లాక్ చేస్తారు. వీళ్ళు పెట్టడం కాకుండా వీళ్ళు బంధువులు కూడా పెట్టిస్తున్నారు కదండి. అవును సార్, చాలా మంది వాళ్ళు పెట్టడం కాకుండా దగ్గర వాళ్ళు కూడా చెప్పి నాకు ఇది వచ్చాయని చెప్పేసి నమ్మకంగా చెప్తారు. దగ్గర వాళ్ళు చెప్పేసరికి చాలామంది నమ్ముతారు, అరే మనోడు కదా ఇతను వచ్చినాయని అంటున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మి చాలామంది పెడుతున్నారు. కొద్దిమంది ఏమో పాపం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, సేవింగ్స్ ఉన్న డబ్బులను అయిపోయినాక అప్పులు చేస్తున్నారు, గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ తీసుకొని కూడా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇట్లా పక్కన వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ కూడా పెట్టి చాలామంది మోసపోతున్నారు. సో మనం దీనికి సంబంధించి చాలా విధంగా అన్ని విధాల మన సహకారంతో, మీలాంటి వాళ్ళ సహకారంతో మీరు కూడా దీని మీద చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు. సో మనం చాలామంది ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం. ప్రతి టీవీలో కూడా, ప్రతిరోజు కూడా, పేపర్లలో, న్యూస్లలో ప్రతిరోజు దీనికి సంబంధించిన ఐటమ్ అనేది ఒకటి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మా సిపి సార్ గారిది కూడా మ్యాక్సిమం డే ఆఫ్టర్ డే ప్రతిరోజు వస్తుంది. ఎడిటోరియల్ కాలమ్స్ కూడా వస్తున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్లో మేము ఈ అకౌంట్ హోల్డర్స్ని వీళ్ళను కాకుండా, మ్యూల్స్ వాళ్ళని కాకుండా
మొత్తం దీన్ని వ్యవస్థీకృతంగా దీన్ని మొత్తం నిర్మూలించాలన్న క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి దీన్ని రూట్ లెవెల్లో దీన్ని ఎలా చేయాలని చెప్పేసి సిపి సార్ వచ్చినాక, మా సజ్జన సార్ వచ్చినాక దీని మీద కొంచెం బాగా స్టడీ చేసి ఒక ఆక్టోపస్ అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 1, 2, 3 అని చెప్పి ఇప్పటికీ 3 ఫేజెస్ కంప్లీట్ చేసాము. ఆక్టోపస్ 1 భాగంగా మేము ఏం చేసామంటే సార్, అకౌంట్ హోల్డర్స్ని టార్గెట్ చేసాము. అసలు ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ అకౌంట్లోకి వెళ్తుంది అని చెప్పేసి వాటిని ఫస్ట్ మనం ఆర్గనైజ్ క్రైమ్ అనుకున్నాం కాబట్టి ఎన్ని లేయర్స్ ఉన్నాయండి ఇందులో? మీరు దొరికిన వాడి దగ్గర నుంచి 5 వరకు ఎన్ని లేయర్స్ ఉంటాయి దీంట్లో? అంటే సార్ ఇప్పుడు అకౌంట్ డబ్బులు కాల్ చేసేది ఒకరు ఉంటారు. ఫస్ట్ కాల్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టార్టింగ్లో కాల్స్ మాట్లాడేది ఒకరు ఉంటారు. వీళ్ళు ట్రాప్లో పడి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అన్నప్పుడు మాట్లాడే వాళ్ళు వేరే నెంబర్స్ ఉంటాయి. మళ్ళీ చిన్న గ్రూప్ అని చెప్పేసి, ప్రైవేట్ గ్రూప్ అని చెప్పేసి తక్కువ మెంబర్స్ తోటి ఉంటుంది. వేరే నెంబర్స్ తోటి మళ్ళీ ఆ వాట్సాప్ నెంబర్స్ తోటే ఉంటుంది మొత్తం కాంటాక్ట్ కూడా. ఈ ట్రేడింగ్లో వాట్సాప్ గ్రూప్లలో కాలింగ్ చేసినాక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డబ్బులు అనేది, అకౌంట్స్ అనేది ఒకరు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకు. అకౌంట్స్ ఆపరేటింగ్ ఇంకో దగ్గర నుంచి జరుగుతున్నది. తర్వాత క్యాష్ విత్డ్రాల్స్ ఇవన్నీ రకరకాలుగా జరుగుతుంది. అమౌంట్ క్రిప్టో ట్రేడింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నది. ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా మనకు అకౌంట్ హోల్డర్స్ తప్ప మనకు దీంట్లో మన ఇండియాలో ఎవరు ఉంటారు? అకౌంట్ హోల్డర్స్ ఉంటున్నారు. ఇండియన్ సిమ్స్ యూజ్ చేస్తే ఇండియన్ సిమ్ హోల్డర్స్ తప్ప మొత్తం చెప్తున్న 5 లేయర్స్ వస్తున్నాయి. 5 లేయర్స్ ఉంటాయి సార్. అంటే మెయిన్ కింద ఎక్కడ ఉంటాడు అంటే దీంట్లో ఏమంటుంది సార్, పేరుకి అకౌంట్స్ అనేది మనం ఒక భాగంగా చూస్తున్నాం. కానీ మేము చూసిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ సైబర్ క్రైమ్లో ఒక అకౌంట్ ఒక 5 to 5 అకౌంట్స్ ఉన్నాయంటే ఒక కేసులో 5 అకౌంట్స్కి ఒక్కొక్క దానికి ఒక సంబంధం ఉంటుంది. ఒక్కొక్కటి ఒక స్టేట్లో ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఒకటి అస్సాంలో ఉంటుండొచ్చు, ఒకటి ఢిల్లీలో ఉంటుంది, ఒకటి ఒడిశాలో, ఒకటి తమిళనాడులో, ఇట్లా కేరళలో డిఫరెంట్ స్టేట్స్లో ఉంటుంది. ఏ అకౌంట్కి అకౌంట్ సంబంధం ఉండదు. ఏ అకౌంట్ హోల్డర్స్కి కామన్ కాంటాక్ట్ ఉండదు. ఈ అకౌంట్ ఆపరేటర్స్కి నెక్స్ట్ సప్లయర్స్కి సంబంధం ఉండదు. ఇది ఒక వ్యవస్థీకృతంగా చాలా డిఫరెంట్. ఎగ్జాంపుల్గా ఒక కేసు పట్టుకున్నారు అనుకోండి, ₹1,00,000. ఈ ₹1,00,000 ఎన్ని లేయర్స్కి వెళ్తుంది? 5 లేయర్స్కి వెళ్తుంది. అది కేస్ టు కేసు డిఫరెంట్ ఉంది సార్. అది కేస్ టు కేసు అనుకోండి, 3 to 6 కింద నుంచి పై వరకు అది రేషియో ఎలా సెట్ అవుతుంది? కట్ చేసుకుంటారు వాళ్ళు. మనం ఇనిషియల్గా సార్ వాళ్ళు ఒక 5 lakhs ఒక అకౌంట్లో వేసాను అనుకోండి. అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసి తర్వాత సెకండ్ లేయర్కి 5 lakhs డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 1 lakh అలా. అంటే నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్, స్పెసిఫిక్గా ఇలా ఉండదు. 1 lakh డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ తర్వాత 1 lakhని ఒక 5,000 లెక్క 20 అకౌంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. థర్డ్ లేయర్కి వచ్చేసరికి ఫస్ట్ లేయర్ 1 అకౌంట్ ఉంటే, సెకండ్ లేయర్లో 5 అకౌంట్స్ ఉంటే, థర్డ్ లేయర్కి వచ్చేసరికి మనకు 100 అకౌంట్స్ అయింది. సో ఇంత కాంప్లెక్స్గా ఉంటుంది సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది. ఈ 100 అకౌంట్స్ 100 డిఫరెంట్ ఈ స్టేట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ అండ్ విలేజ్లో ఉంటుంది. సో ప్రాక్టికల్గా మనము చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 లక్షలు 3 లక్షలు పనిచేస్తాడా? 5 లక్షలలో ఒక అంటే ప్రతి అకౌంట్ హోల్డర్స్కి జనరల్గా సార్ వాళ్ళకి 5% అలా కమిషన్ ఇస్తారు. ఒక ఓవరాల్గా అన్నిటికీ లేయర్స్ చూసి ఒక 20 to 30% డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే కేస్ టు కేసు ఉంటుంది. ఎస్ఓపి కాదు. ఒక దాంట్లోనేమో డైరెక్ట్ సెకండ్ లేయర్లో క్యాష్ చెక్ విత్డ్రాల్ చేస్తారు. ఒక దాంట్లోనేమో ఇలా నేను చెప్పినట్టుగా చేస్తారు. కొన్నిట్లోనేమో గేమింగ్ ఫండ్స్కి డైవర్ట్ చేస్తారు. గేమింగ్లలో విత్డ్రా చేసుకోవడానికి వెళ్తే ఫ్రాడ్ అమౌంట్ వస్తుంది వాళ్ళకందరికీ కూడా. కొన్ని చోట్ల ఇలా ఫారెన్లో నుంచి, దుబాయ్లో నుంచి కానీ అట్లా వేరే కంట్రీస్లో నుంచి వాళ్ళు పంపించుకోవడానికి అక్కడ ఏజెంట్స్ని పట్టుకుంటే వాళ్ళు ఈ ఫ్రాడ్ అమౌంట్ని పంపిస్తున్నారు. సో ఇట్లా రకరకాలుగా కేసులలో మనకి ఫ్రాడ్ అమౌంట్ అనేది ఎవరికి ఉండరు కానీ అంతా నెట్లో జరుగుతుంటుంది. అవును సార్, ఒకరికి కాంటాక్ట్ ఉండదు ఎక్కడ కూడా ఈ నెట్వర్క్లో. చాలా ఆర్గనైజ్డ్గా, చాలా డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది. ఓకే సార్, మీరు ఈ మధ్యన ఆక్టోపస్ దీంట్లో వేరే స్టేట్స్కి పట్టుకురావడం, ఇప్పుడు అక్కడ ఎలాంటి ఛాలెంజెస్ వస్తుంటాయండి? అంటే పోలీసు సపోర్ట్ ఉంటుందా, బ్యాంక్ వాడు సపోర్ట్ చేస్తుంటారా, నోడల్ ఆఫీసర్ ఏమైనా సపోర్ట్ చేస్తాడా, లేదు మీరు ఫిజికల్గా 1-to-1 వెళ్ళి తీసుకురావడం? మేము 1-to-1 వెళ్ళి తీసుకురావడమే ఉంటుంది సార్. అక్కడ మాకు ఇక్కడ నుంచి మన ఆఫీసర్స్ సపోర్ట్ తప్ప బయట సపోర్ట్ ఉండదు. అక్యూజర్ సపోర్ట్ ఉండదు. అక్కడ లోకల్ పోలీసుది కూడా కేసు టు కేసు డిఫర్ అవుతుంది. మా కేసులో వచ్చేసరికి మన ఆక్టోపస్ 1లో ఇట్లా అకౌంట్ హోల్డర్ని అరెస్ట్ చేయడానికి మేము అప్పుడు ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ లోకల్ పిఎస్లో ఏముంటుందంటే ఢిల్లీలో ఖచ్చితంగా లోకల్ పిఎస్లో ఇంటిమేషన్ చేసే వెళ్ళాలి. వెళ్ళకుంటే వాళ్ళు మన మీద రివర్స్ కేసులు చేస్తాం, మనల్ని బెదిరించారని చెప్పేసి, పోలీసులే కదని చెప్పేసి మన మీద ఫాల్స్ కంప్లైంట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం లోకల్ పోలీస్కి వెళ్తే లోకల్ పోలీసులో మనం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఇంతకుముందు జరిగిన కొన్ని పొలిటికల్ ఇన్సిడెంట్స్ వల్ల అక్కడ లోకల్ ఎస్హెచ్ఓ, డీసీపీ, సిపిఆర్లో చెప్పి తీసుకోవాలి. సో అది జరగడానికి కొన్ని హవర్స్, కొన్నిసార్లు 1 day కూడా మాకు ల్యాగ్ అవుతుంది. ఈ లోపల మనకు అక్యూజ్డ్ లొకేషన్ మారడము, మనము ఫ్రెష్గా మార్నింగ్ మళ్ళీ వర్కౌట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్స్లో కూడా కొద్దిగా వాడు నాలెడ్జ్ పర్సన్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉంటే కనుక, లింక్ ఉంటే కనుక లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. జరిగిన సందర్భాలు. ఢిల్లీలో ఎక్కడండి, ఏ పోలీస్ స్టేషన్ ఉంటాయి ఎక్కువ? ఢిల్లీలో మనకు ఒక పోలీస్ స్టేషన్ సార్ డిస్ట్రిబ్యూటెడ్గా ఉన్నది. మనకు ఒక చోట అంటూ ఏం రావట్లేదు. కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఎగ్జాంపుల్ ఏదో పోలీస్ స్టేషన్ అనుకున్నాం, కంట్రీ మన అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తుంటారు అక్కడికి. అవునవును. మరి వాళ్ళు ప్రెజర్ ఫీల్ అయ్యి మీకు సపోర్ట్ చేస్తుంటారా? చేస్తారు సార్, సపోర్ట్ చేస్తారు.
కానీ మనకు టైం అనేది అక్కడ అక్కడ ఎస్ఓపి ప్రకారం వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనకి ఇవ్వాలి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే డిలే అవుతుంది. వాళ్ళు మనకు పోలీస్ అసిస్టెన్స్ ఇవ్వడానికి డిలే జరగడము, దానివల్ల మనకు టైం వేస్ట్ కావడము, మనం అక్కడ ఉండడం అనే ప్రతిరోజు కూడా మనకు ఫైనాన్షియల్గా బర్డెన్. ఎందుకంటే ప్రతిరోజు మనకు అక్కడ ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ కూడా బర్డెన్ మనకు. సో వాళ్ళు డిలే చేయడం వల్ల మనకు అక్యూజ్ లొకేషన్ మారుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకు దొరుకుతాడు, మళ్ళీ తర్వాత వాడి లొకేషన్ మారుతూ ఉంటుంది, మేము రోజంతా తిరగలేము. అట్లా మనకు టైం అనేది చాలా కన్జ్యూమ్ ఉంటుంది. అక్కడ లోకల్ పోలీస్ నుంచి మనకు కొంచెం అసిస్టెన్స్ అనేది డిలే అవుతుంటుంది. అది జరిగిన తర్వాత అక్యూజ్డ్ దగ్గరికి వెళ్ళాక అక్యూజ్డ్ అనేది మనకు ఎలాగో మనకు సపోర్ట్ ఉండదు. మనము వాడిని మన ఎవిడెన్స్ తోటి వాడిని కాన్ఫిడెంట్ చేసి మన క్వశ్చన్స్ తోటి వాడిని అడిగి వాడిని ఎవిడెన్స్ తోటి చూపిస్తేనే వాడు కామ్ అవుతాడు, మనం తీసుకొని వస్తుంది. కోర్టుకు వెళ్ళినాక కోర్టులో కూడా మనకు ఆటో ఎప్పుడైనా అక్యూజ్డ్కి ఫేవర్గా ఉంటుంది. అక్కడ కూడా అడ్వకేట్స్ వానికి రెడీగా ఉంటారు ఆల్రెడీ. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో మనం పట్టుకున్నామంటే వాడిని ఎవడు ఉంటాడు నెక్స్ట్ వాడు పంపిస్తూ ఉంటాడు అడ్వకేట్స్ని కూడా. వాళ్ళు అక్కడ 4 మెంబర్స్ వస్తారు, వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. 7 years బిలో కదా కేసెస్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడము ఇవన్నీ మనకు ఉంటుంది. కానీ ఇంకా మనం మేజిస్ట్రేట్ని కన్విన్స్ చేసి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది ఇంత గ్రావిటీ ఉంది దీంట్లో, ఇది వీళ్ళ ఐడెంటిటీ మొత్తం హైడ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే మీకు ఇందులో ట్రాన్సిట్ వారెంట్ కావాలి, అది ఇవ్వడంలో వెంటనే ఉంటాయా? అక్కడ కూడా మీకు ఛాలెంజెస్ ఉంటాయి సార్ ఖచ్చితంగా. దీంట్లో మనం తీసుకొని అక్కడ పట్టుకున్న తర్వాత మన ప్లేస్ కాబట్టి మన కస్టడీ అన్నీ కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది. అక్కడ నుంచి మీస్ హాస్పిటల్ కానీ ప్రతిదీ కూడా చాలా దూరంగా ఉంటాయి కొన్ని ప్లేస్లలో. మనకు ప్రతిదీ కొత్త, మనకు ప్లేస్ కొత్త, ప్రతిదీ కనుక్కుంటూ వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది పని. అది ప్రొడ్యూస్ చేసినాక కూడా కోర్టులో మనకు ఆటోమేటిక్గా వాళ్ళు అడ్వకేట్లు వస్తారు, మనం ఎవరో వాళ్ళ లింక్ ద్వారా పంపిస్తారు. వాళ్ళు అడ్వకేట్లు వచ్చి వాళ్ళు ఇక్కడ లీగల్ సపోర్ట్ వెళ్ళండి, లీగల్ మనమే వాదించుకుంటాం సార్. అక్కడ అంటే లోకల్ అడ్వకేట్ ఎంగేజ్ చేయాలా? లేదు సార్, మనమే వాదించుకుంటాం. మన కేసు అక్కడ మనమే ప్రజెంట్ చేస్తాము, చెప్తాం మనకు సైబర్ క్రైమ్ కాబట్టి దాంట్లో ఉన్న కేసుకు సంబంధించి కేసు టు కేసు డిఫర్లో మనం ఈ కేసులో ఉన్న గ్రావిటీ ఏంటిది, ఫ్రాడ్ ఎంత అయింది, వీళ్ళ రోల్ ఏంటిది, అందులో ఎగ్జాక్ట్ రోల్ ఏంటిది, ఎందుకు అరెస్ట్ చేయాలనేది మనం కోర్టును కన్విన్స్ చేసి మనం ట్రాన్సిట్ తీసుకుంటాం. కోర్టులో ట్రాన్సిట్లు ఇస్తే. సో ఆక్టోపస్ దీంట్లో మీరు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ మీకు జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు సార్. దీంట్లో కోర్టులోనే మనకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సార్. కోర్టులోనే మనకు మార్నింగ్ తీసుకుని వెళ్తే మనకు 5 అడ్వకేట్స్ వచ్చారు ఆ రోజు. కోర్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగి ఈవినింగ్ మనకు కస్టడీకి ఇవ్వడం జరిగింది. సో అది కోర్టులోనే మనము అక్యూజ్డ్ని తీసుకెళ్ళి కోర్టులో అంతసేపు వాదించి మనము వాళ్ళతోటి తీసుకొని రావడం మనకు సవాల్తో కూడిన పని. సార్ మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే సార్, ఇంతకుముందు ఈ కేసు కాకుండా సేమ్ ఉత్తరప్రదేశ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక లేడీ గురించి 10 అడ్వకేట్స్ వచ్చి ఉండేది. అది 1.9 crores కేసు ఉండేది. ఒకటే ఒక 3 అకౌంట్స్ ఉండే, 3 అకౌంట్స్ కూడా వాళ్ళవి దగ్గర వాళ్ళ అకౌంట్స్ పడినాయి. మేజర్ అమౌంట్ 1.9 crores, అన్నీ కూడా ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల అమౌంట్ కూడా అప్పుడు హోల్డ్ అయ్యి ఉండే. వాళ్ళను ఆ కేసులో మనం ఒక డే అంతా పట్టింది ఆమెకు. లోకల్గా పొలిటికల్ సపోర్టు, ఆమె అక్కడ పొలిటీషియన్ కూడా పోటీ చేసి ఉండే ఇంతకుముందు. దానివల్ల మనకు కోర్టులో కూడా ఆమె గురించి ఒక 40-50 మెంబర్స్ రావడము, అది చాలా సెన్సేషన్ అయ్యి ఉంటే ఒక హాఫ్ డే అంతా కూడా ఆర్గ్యుమెంట్ చేసి ఆమె తీసుకొని రాగలిగినాం. అది చాలా ఛాలెంజింగ్గా ఉంది. సార్ మీరు వెళ్తారు అవుట్డోర్, వెళ్ళినప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఇమీడియట్ దొరకడు, ఎక్కడో ఉంటారు, షెల్టర్ తీసుకుని వెళ్తుంటారు. ఒకసారి సడన్గా వెళ్ళారు కూడా ఒక దగ్గరికి, కింద ట్రై చేయడని, వాడు కూడా తిరగబడతాడు కదండి. అవును సార్. కాకుంటే మన సైబర్ క్రైమ్స్లో వచ్చేసి మరీ అంత హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉండరు. వీళ్ళంతా కూడా మైండ్ తోటి చేసే వాళ్ళే ఉంటారు మెజారిటీ సైబర్ క్రైమ్స్లలో. సో కాబట్టి వాడు తప్పించుకోవడానికి చూస్తాడు. మనకు ఛాన్స్ దొరికినా, ఏమాత్రం అనుమానం వచ్చినా, ఆ రోజు కొత్తగా ఏది జరిగినా వాడు స్కిప్ అయిపోతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, స్కిప్ అయిపోతాడు. కానీ అటాక్ చేసేటివి అనేది చాలా రేర్ ఇన్స్టెన్సే ఉంటాయి. అటాక్ చేసే ఇన్స్టెన్సెస్ మన కేసులో ఎక్కడ వస్తాయంటే ఈ జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, రూరల్ ఏరియాస్కి పోతాం కదా, అక్కడ వచ్చేసి మనకు వాళ్ళు కొంచెం ఆ క్రిమినల్కి భయం ఉంటుంది. వాడు తప్పు చేసిన బట్టి మనకు తెలుసు. కానీ వాడు ఎర్న్ చేస్తున్నప్పుడు వాడి మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళ ఫ్యామిలీ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, వాళ్ళు చాలా పెద్ద గొడవ చేస్తారు మనకు. వాడిని పట్టుకున్నప్పుడు మేము ఒకసారి నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఒక కేసులో ఓటీపీ ఫ్రాడ్స్ కేసులలో ఒకరోజు రాత్రి ఒకరిని పట్టుకున్నాం సార్ ఒక దగ్గర. ఫస్ట్ ఎక్కడ? కరంతాండా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి, జామ్తారా, మన జార్ఖండ్ జామ్తారాకు పక్క డిస్టిక్ ఇది. అక్కడ వాడిని పట్టుకున్నాం. ఆ కరంతాండ వీధిలో ఒక అక్యూజ్డ్ పట్టుకుంటే వాడిని అక్యూజ్డ్ వచ్చేసి ఇంకో దగ్గర ఉన్నాడు. వాడు మనకు మెయిన్ అక్యూజ్డ్. వీడిని పట్టుకున్న తర్వాత మనకు వాడి డీటెయిల్స్ వచ్చినాయి. సో అప్పటికప్పుడు నైట్ 1 లొకేషన్ తీసుకుంటే వాడు ఒక దగ్గర ఒక రిమోట్ విలేజ్లో ఉన్నాడు. రిమోట్ విలేజ్లో వెళ్తే అక్కడ వాళ్ళ చిన్న పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు, ఒక 30 మెంబర్స్ వరకు. మనం వాడిని ఐడెంటిఫై చేసినాము. ఐడెంటిఫై చేయడానికి మాకు అక్యూజ్డ్లను ఐడెంటిఫై చేయడానికి కూడా ఫేసెస్ కూడా ఎగ్జాక్ట్ దొరకవు మనకు. ఫోటోలలో దొరికితే ఒక తిరుగుంటే, అక్కడ రియల్ ఫేస్ ఒక తిరుగుంటాయి, కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఐడెంటిఫై చేసినాం, వాడిని పట్టుకున్నాం. వాడిని పట్టుకున్న తర్వాత మేము బయటకు వచ్చేసి బండిలో ఎక్కించుకుంటే
వాళ్ళందరూ 20-30 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అందరూ ఆ జీప్ ఉన్నది, జీప్లో పోయి ఉంటుంది ఆ లోకల్ పీస్ది, మొత్తం జీప్ ముందు పడడము, జీపుకు వెళ్ళాడము అట్లా చేసిండ్రు. ఇంకా మనం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు కానీ వినరు. మాకు ఇప్పుడే కావాలి, తప్పు చేసినట్టు, ఏం తప్పు చేసిండు, ఇది తప్పు చేసిండు అని చెప్పేసి మనం చూపించినా కానీ వాళ్ళు వినరు. ఏమంటారంటే జస్ట్ కావాలని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకా మనం కొంచెం కానీ కొంతమంది మీరు చెప్తాను జమ్తారా, జార్ఖండ్, బీహార్ ఆడవాళ్ళే పోలీసు ముందు బట్టలు ఇప్పడం, లేదా చిన్నపిల్లల్ని పోలీసు బండి ముందు పడేయడం చేస్తుంటారు. మీకు అటువంటి అనుభవాలు ఎదురయ్యా? అదే సార్, ఈ కేసులో జరిగింది అది. వాళ్ళు మొత్తం వచ్చేసి జీప్ ముందు పడుకోవడము, జీప్కు మొత్తం పట్టుకొని వేలాడము, అది జరిగింది. మనం ఇంకా అతి కష్టం మీద వాళ్ళని ఇంకా 4-5 ఉండే మేము అందరం నెట్టేసుకుంటా, వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పటికే పోలీసు వాళ్ళు ఇంకో వాళ్ళు వచ్చారు మాకు సపోర్ట్గా. వాళ్ళు వచ్చేలోపే మేము ఇంకా వాళ్ళు నెట్టేసుకుంటే జరుపుకుంటూ వెళ్ళిపోయినాం. ముందు వెళ్ళడం వల్లనే ఇంక వెళ్ళినాం. లేట్ అయితే నా కొద్ది ఇంకా ఎక్కువైపోతారు, చుట్టుపక్కల పబ్లిక్ కూడా అల్లజడికి వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది, మనకు అనిమేజనంలో అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా స్టార్టింగ్ వల్లనే మనము నెట్ వేసేసి ఎదురుమండలం తీసేసుకొని ఫస్ట్ ముందుకు పడించుకుంటా, ఫస్ట్ పక్కన నెట్ వేసుకుంటే ఇంక వెళ్ళిపోయినాం. సరే, మనం హైదరాబాద్లో చూద్దామండి. ట్రెండింగ్ కరెంట్ ఏముందండి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ సార్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి. మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఒకటి మేజర్, దాంతోపాటు ఓటీపీ, ఏపీకే ఫ్రాడ్స్ ఒకటి జరుగుతున్నాయి. ఈ 2 మేజర్ జరుగుతున్నాయి. రీసెంట్గా కొన్ని చిన్న చిన్న బాస్ టీపీ కూడా మార్చున్నారట కదా? అవును సార్, ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్ అంటారు వీటిని. బాస్ ఫ్రాడ్స్ అని చెప్పి కూడా మనకు న్యూస్లలో బాస్ ఫ్రాడ్ అని చెప్పేసి. బాస్ ఫ్రాడ్ అని ఎందుకంటారు సార్? అది ఈ పెద్ద పెద్ద కంపెనీలలో ఏం చేస్తున్నారంటే, పేరున్న కంపెనీలలో బాస్ ఎట్లయితే మెసేజ్ పంపిస్తాడో ఆ మెసేజ్ పంపిస్తున్నట్టుగా బాస్ యొక్క ఫోటో పెట్టుకొని వాళ్ళు ఒక కొత్త మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్లో ఆ బాస్ ఏ విధంగా అయితే పంపుతాడో సేమ్ అదే విధంగా వీళ్ళకి మెసేజ్ పంపుతారు. రెగ్యులర్గా ఎవరైతే దీన్ని అకౌంట్స్ ఆపరేట్ చేస్తారో వాళ్ళకి పంపిస్తారు అనమాట. పంపించడం వల్ల వీళ్ళు బాసే పంపించాడు కదా నిజమే అని చెప్పేసి రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి. జనరల్గా ప్రతిరోజు కూడా 10 lakhs లేదా crores ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ జస్ట్ ఆ ఫోటోని చూసేసి ఆ మెసేజ్ ఫార్మాట్ కరెక్టే ఉంది అని చెప్పేసి ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నారు అక్యూజ్డ్ ఇచ్చిన అకౌంట్స్. కాబట్టి దీన్ని బాస్ ఫ్రాడ్స్ అంటున్నారు. దీంట్లో వాళ్ళు వాడేది ఏంటంటే కొత్త నెంబర్ ఉంటుంది, జస్ట్ ఫోటో మాత్రమే బాస్దే వాడతారు, ఇంపర్సనేట్ చేస్తారు వాళ్ళ బాస్ని. కాబట్టి మనం ఇంపర్సనేషన్ ఫ్రాడ్స్ అని చెప్పి అంటాం వీటిని. ఓకే, అటువంటి తరహా కేసులు ఎన్ని వచ్చి ఉంటాయండి మన దగ్గర? ఒక 5-6 కేసెస్ ఉండొచ్చు సార్. ఇవి ఎంత పోయి ఉంటుంది? కేసులు అనేవి ఈ కేసులలో అమౌంట్స్ అనేవి ఎక్కువ పోతున్నాయి సార్. ఒక్కో కేసులో 70 lakhs, 30 lakhs, 1 crore, 30 lakhs అలా ఉన్నాయి సార్. అమౌంట్ అనేది ఎక్కువ పోతుంది, ఎందుకంటే కంపెనీ అకౌంట్స్ ఉంటాయి కదా, వీటిలో డైలీ పెద్ద అమౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, 10 lakhs ఉంటాయి బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో వాళ్ళు అందుకే వాటిని టార్గెట్ చేస్తున్నారు. ఈ వీటిలో ఎక్కువ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక కొత్త రకమైన ఏమో దీన్ని టార్గెట్ చేసి చేస్తున్నారు. అంటే ఒకవేళ జరిగింది అనుకున్నారు, ఏం చేయాలి? జరగకుండా మనం ఏం చేయాలి? సార్ ఈ జరగడానికి ఇది ఎలా జరుగుతుందంటే సార్, వాళ్ళు ఈ కంపెనీస్ ఏమున్నాయి అనేది వాళ్ళు స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసిన తర్వాత ఈ కంపెనీలో ఎవరెవరు ఈ మెయిల్ ఐడీస్ కానీ వాట్సాప్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడో సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ కంపెనీ మెయిల్స్కి ఒక మాల్వేర్ ఉన్న మెయిల్ పంపిస్తారు వీళ్ళు, అటాచ్మెంట్ ఉన్నది. పంపించడం వల్ల ఆ అకౌంట్ వాళ్ళు మాల్వేర్ ఉన్న మెయిల్ను వాళ్ళు డౌన్లోడ్ చేయడం వల్ల లేకపోతే సిస్టంలో క్లిక్ చేయడం వల్ల ఆ సిస్టంలో మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆ సిస్టంలో మాల్వేర్ ఎలా పంపిస్తాడు? అంటే ఒక అటాచ్మెంట్ రూపంగా పంపిస్తారు, జిప్ ఫైల్ కానీ లేకుంటే ఒక అటాచ్మెంట్ కానీ. అంటే తెలుసుకోవడానికి మాల్వేర్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఎలా ఐడెంటిఫై చేయాలంటే సార్, కొత్త మెయిల్స్ ఏవి కూడా మనం అటాచ్మెంట్ ఉండి కొత్త మెయిల్స్ ఏదైనా ఉన్నది అంటే అన్నోన్ మెయిల్స్ ఉన్నదంటే ఏది కూడా దాన్ని ఓపెన్ చేయకపోవడమే బెటర్. మన అఫీషియల్ మెయిల్కి అఫీషియల్ కాంటాక్ట్స్ మనకు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు పంపిస్తే తప్ప కొత్త మెయిల్ ఏది వచ్చినా కానీ అటాచ్మెంట్స్ కానీ క్లిక్ చేయదు. సింపుల్ మన ఫామ్లో ఓపెన్ చేయకుండా సరిపోతుంది. వీళ్ళు తెలియక ఏంటంటే కొత్తగా వచ్చిన వాటిని లేకుంటే ఏదో ఒక విధంగా కూడా ఆర్బీఐ అని చెప్పేసి ఏదో ఒకటి పంపిస్తే మనం తెలియక క్లిక్ చేసినప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది. అది ఇన్స్టాల్ అయిపోయి ఏం చేస్తుందంటే ఆ సిస్టమ్తో పాటు ఆ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది మాల్వేర్ అని. స్ప్రెడ్ అయిపోయి దాంట్లో ఎప్పుడైతే వీళ్ళు వాట్సాప్ వెబ్ అనేది యూజ్ చేయడం కామన్ ఈ కంపెనీస్లలో. ఆ వాట్సాప్ వెబ్ ద్వారా ఎప్పుడైతే వీళ్ళు యాక్సెస్ చేస్తారో దాని వాట్సాప్ వెబ్ ద్వారా వాడు ఒక కాంటాక్ట్ని సిస్టమ్ ద్వారా ఒక కాంటాక్ట్ని సేవ్ చేస్తాడు, కొత్త కాంటాక్ట్ని సేవ్ చేస్తాడు. సేవ్ చేసేసి ఆ సేవ్లో వాట్సాప్ డిపి ఒరిజినల్ ఏదైతే వాళ్ళ బాజ్ ఉందో ఆ పిక్చర్ కూడా దీన్ని కూడా పెడతాడు. పెట్టేసి ఆ మెసేజ్ని ఇట్లా స్టడీ చేస్తాడు కొన్ని రోజుల పాటు. స్టడీ చేసి ఏ విధంగా పంపిస్తున్నారు వాళ్ళు, ఏ ఫార్మేట్లో పంపిస్తున్నారు, సేమ్ ఎగ్జాక్ట్ ఫార్మేట్లో పంపిస్తారు. ఒక 5 days చూసేసి పంపిస్తారు. వాళ్ళు సరే బాస్ నుంచే వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేస్తారు, ట్రాన్స్ఫర్స్ అయిపోతాయి. ఇది జరగకుండా ఉండడానికి ఒకటి మనం చేయాల్సింది అంటే సార్, ఫస్ట్ కొత్త మెయిల్స్ ఏవి కూడా ఓపెన్ చేయకుండా ఉండడం, ఏమాత్రం డౌట్ ఉన్నా. 2, బాస్ నుంచి ఏదైనా మనకు ట్రాన్స్ఫర్ చేయమని వచ్చినప్పుడు ఆ నెంబర్ ప్రతిసారి కూడా కొంచెం చెక్ చేసుకోండి. మనకంటే పైన చూసుకుంటే తెలిసిపోతుంది కంటిన్యూటీ మెసేజెస్ పైన ఉన్నాయా లేదా అనేది, కొత్తగా వస్తుంది ఇలాంటి వాటికి. ప్లస్ నెంబర్ కూడా మీకు డౌట్ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా, ఎందుకంటే పెద్ద అమౌంట్ జరుగుతుంటాయి కాబట్టి ప్రతిసారి కూడా నెంబర్ అదేనా లేకుంటే కొత్త నెంబర్ ఏదైనా వచ్చిందా చెక్ చేసుకోవాలి. ఇంకా బెటర్ ఏంటంటే సార్, మనకు ఆ ఓనర్స్కి కాల్ చేయడం బెటర్. ప్రతిసారి కూడా ఒకసారి వాయిస్ కాల్, వాళ్ళ రెగ్యులర్ నెంబర్కి వాయిస్ కాల్ చేసి తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయడం ఉత్తమైన మార్గం. ఇది చేయడం ద్వారా మనం దీన్ని ఓకే. ఒకవేళ అయింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి?
ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఇది కాదు, ఏ సైబర్ క్రైమ్ అయినా సరే మనం చేయాల్సింది మొట్టమొదటిగా 1930కి కాల్ చేయడం. 1930 లేదా నాలెడ్జ్ ఉంటే cybercrime.gov.in వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని దాంట్లో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. దాంట్లో మనకి ఎక్కడి నుంచి వచ్చిందో కాలేజ్, ఆ కాల్ వచ్చింది, ఆ స్క్రీన్ షాట్స్, ప్లస్ మనకి ఏమన్నా ఏపీకే ఫైల్స్ అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. ప్లస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మన ఏ అకౌంట్లో నుంచి పోయిందో ఆ అకౌంట్ నెంబరు, డేటు, టైము, అమౌంట్ ఇవన్నీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఏ అకౌంట్లో జరిగిందో అవన్నీ కూడా మనకు ఫ్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకు ఎంత తొందరగా చేస్తే దీనికి గోల్డెన్ హవర్ అంటూ ఉండదు యాక్చువల్గా, ఎందుకంటే ఇదేం మనకు బాడీ లాంటిది కాదు, ఫిక్స్డ్ టైంలో ఇంత టైంలో ఖచ్చితంగా ఇంత లాస్ అవుతుంది అంటారు. ఇది గోల్డెన్ పీరియడ్ అనాలి అంతే, దీనికి గోల్డెన్ హవర్ అంటే అందుకు లేదు. సో ఎంత టైం తొందరగా ఇస్తే అంత మంచిది, ఎందుకంటే అక్యూజర్లు కూడా అంతే ఫాస్ట్గా ఉంటున్నారు కాబట్టి మినిట్స్లో జరిగిపోతున్నాయి ట్రాన్స్ఫర్స్. సో ఎంత ఎర్లీకి ఇస్తే అంత మంచిది. మనం ఏం చేస్తామంటే అకౌంట్స్ని ఫర్దర్ లేయర్ ఆఫ్ అకౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడైతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందో మనం దాన్ని ఇప్పుడు ఇవ్వడం రిటర్న్ చేయడానికి కూడా కొత్తగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ద్వారా ఐఫోర్స్ వాళ్ళు గ్రీవెన్స్ రిట్రెసల్ మాడ్యూల్ అని చెప్పి కూడా కొత్తగా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా రీఫండ్ కూడా మనం ఇప్పించడానికి ఫ్రీజ్ కాకపోతే మనం అక్యూజ్ని ఐడెంటిఫై చేసి ఫండ్స్ ఎలా ఫ్లో జరిగింది అవన్నీ కూడా అనాలిసిస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ అయినా ఫ్రీజ్ కాకుండా అరెస్ట్ చేశారనుకోండి, ఆ అకౌంట్లో డబ్బులు కొంత ఉన్నాయి, కానీ ఇదే ఎక్కించుడు ఆల్రెడీ వేరే వాళ్ళు వేరే స్టేట్లో కూడా చేశాడు అనుకోండి, ఆ అమౌంట్ మరి ఎవరికి వెళ్తుంది? మన స్టేట్కి వస్తుందా, వేరే స్టేట్కి వెళ్తుందా? అదే సార్, ఇది అంటే ఇంతకుముందు వరకు ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చేసి ఎలా ఉండేది అంటే కోర్ట్ ఆర్డర్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకే ఉండేది. మనం కంప్లైంట్ అందుకే ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఎవరికైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లెక్క ఉండేది. ఇంతకుముందు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చి కోర్టు ద్వారా ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే వాళ్ళకే వచ్చేసేది. రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న కొన్ని చేంజెస్ వల్ల ఏం చేస్తున్నారంటే ఏ కంప్లైంట్లా హోల్డ్ అయితే వాళ్ళకే ఇస్తున్నారు, లేదా డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎన్ని కంప్లైంట్స్ అన్ని కంప్లైంట్స్ కూడా వాళ్ళ లాస్ట్ అమౌంట్ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి చెప్తున్నారు. కానీ దానివల్ల కంప్లైంట్ అందరికీ న్యాయం జరగదు కదా? అందరికీ న్యాయం జరగదు సార్, అది హోల్డ్ ఎంత ఉందో దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, కానీ ఆ ఎక్యూజ్డ్ వేరే వాళ్ళు ఎవరికో రెంట్కో కరెంటు బిల్లు కట్టాడు అనుకోండి ఆ వచ్చిన అమౌంట్లో, అది ఎలా మరొకటి? అక్యూజర్ ఒకరికి అలా కడితే చిన్న అమౌంట్స్ ఉంటాయి కదా, ఒకరికి కడితే ఇంకా అలాంటి వాటిని మనము రికవర్ చేయలేము, ఎందుకంటే స్పెంట్ అమౌంట్ మనం రికవర్ చేయలేము. కాబట్టి అక్యూజర్ ఎవరైనా ఐడెంటిఫై చేసి వాళ్ళని చేస్తాము. వాళ్ళు ఫర్దర్గా భవిష్యత్తులో వాళ్ళు లోక్ అదాలత్ టైంలో ఇట్లా వాళ్ళు అమౌంట్ రిటర్న్ ఇచ్చి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం. ఇంకేమన్నా ఫ్రాడ్? మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్. ఇవి కాకుండా మనకు మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కూడా ఒకటి ఉంటాయి సార్. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్లో వచ్చేసి ఇప్పుడు మ్యాట్రిమోనియల్లో కూడా ఇన్వెస్ట్మెంట్లో కూడా మ్యాట్రిమోనియల్లో చేస్తున్నారు. అంటే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్లలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో జనరల్గా చెప్తే వినట్లే, అదే అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ అక్యూజులు పెంచుకుంటున్న రకరకాల మార్గాలు ఇవన్నీ. మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా చేయకండి, ఎవరు ముఖ్యం తెలియని వ్యక్తులు చెప్తే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని చెప్పి మనం చెప్తున్నప్పుడు ఇవి అక్యూజులు ఏం చేస్తున్నారంటే మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్లలో కూడా అక్యూజులు వాళ్ళ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయిలు మంచి అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని రిజిస్టర్ అవుతున్నారు. ఎవరైనా అబ్బాయిలు వెళ్ళినప్పుడు కొన్ని రోజుల పాటు చార్జ్ చేస్తున్నారు, మేము అక్కడ యూకేలో చేస్తున్నాం, డాక్టర్గా వేరే కంట్రీలో చేస్తున్నాం, జర్మనీలో ఉంటున్నామని చెప్పేసి చార్జ్ చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు చాలా లాభం వచ్చింది, నేను ఇందులో చేయని చెప్పేసి వీళ్ళను అందులో పెట్టిస్తున్నారు అమౌంట్స్. అంటే అక్కడ అమ్మాయిలు ఉంటారా, అబ్బాయిలు ఉంటారు? అక్కడ అబ్బాయిలే ఉంటారు, అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎవరైనా ఉంటారు. అమ్మాయిలు కూడా ఉన్నారు. మనం చూసిన అరెస్ట్ చేసిన అక్కడ అరెస్ట్ చేసిన చూస్తున్నప్పుడు అమ్మాయిలు కూడా ఉంటున్నారు. అబ్బాయిలు ఉంటే వీడియో కాల్ కూడా చేస్తున్నారు, అమ్మాయిలే ఉంటున్నారు, వీడియో కాల్ కూడా చేపిస్తున్నారు అమ్మాయిలతోటి. అయినా కానీ వాళ్ళంతా కంప్లీట్గా జస్ట్ ఫర్ ద ఈ ఫ్రాడ్స్ గురించే వాళ్ళు ఉన్నది. సో వీళ్ళు అక్కడి నుంచి అంటే వీళ్ళు నిజమని నమ్మేసి అమ్మాయి చెప్తుంది కదా అని చెప్పేసి సరే పెళ్లి కూడా చేసుకుంటామని ఒక ఆశతోటి వాళ్ళు చెప్పినంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన వెబ్సైట్లలో వీళ్ళు తెలుసు ఆల్రెడీ వీళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసు. అయినా కానీ వాళ్ళు ఆ టైంలో చెప్పిన ఫేక్ వెబ్సైట్లలో ఇన్వెస్ట్మెంట్లు చేసి వీళ్ళు కూడా నష్టపోతున్నారు. అటువంటి కేసులు ఎన్ని వచ్చేటప్పుడు ఎంత పోయి ఉంటుందండి? అలాంటి కేసులు మనకు ఉంటాయి సార్, ఒక 5 ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు మనకు. అమౌంట్ ఎంత పోయింది? మాట్లాడే అమౌంట్ 10 lakhs 20 lakhs అలా పోతుంది. కొంతమంది ₹1,00,00,000 కూడా పెట్టారంటున్నారు. అది ఉన్నాయి సార్ మన దగ్గర. సార్ ఇంకే తరహాలు ఉంటాయి? ఇంకా మన రీసెంట్ కేసులు వచ్చేసి ఏపీకే ఫ్రాడ్స్ ఒకటి ఉన్నాయి సార్. ఇంకా మన సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఎక్కువ శాతం జరిగేది ఏపీకే ఫ్రాడ్స్. ఏపీకే ఫ్రాడ్స్లో ఏం జరుగుతుందంటే మనకు కంప్లైంట్కి ఒక తెలియని ఒక కొత్త నెంబర్ నుంచి కానీ లేకుంటే SBI అని కానీ అలాంటి దగ్గర నుంచి ఒక ఏపీకే ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ వచ్చినప్పుడు తెలియక మన వాళ్ళు కొద్దిమంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏపీకే ఫైల్ ఏందని చెప్పి ఇన్స్టాల్మెంట్ చేసుకుంటారు. ఏపీకే ఫైల్ నమ్మడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టీఓ చలాన్స్ చెక్ చేసుకోండి, మీ బండి మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయని చెప్పేసి, లేకుంటే ఇప్పుడు రైతు బంధు పడుతుంది కదా, రైతు బంధు చెక్ చేసుకోండి మీ పేరు, లేకుంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఓటర్స్ లిస్ట్ జరుగుతున్నది, ఓటర్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పేసి ప్రజెంట్ ఏం నడుస్తుంది మార్కెట్లో ఆ పేరు పెట్టేస్తారు, ఏపీకే ఫైల్ ఉంటుంది పంపిస్తారు చెక్ చేసుకోండి అని. వీళ్ళు ఇది నిజమేనేమో అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకుంటారు అండ్ అప్లికేషన్. ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళ ఫోన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. వాళ్ళ ఫోన్ కాంప్రమైజ్ అయిపోయి వాట్సాప్ నుంచి వాళ్ళ కాంటాక్ట్స్ అందరికి కూడా ఫార్వర్డ్ అవుతుంది మెసేజ్, సేమ్ ఏపీకే ఫైల్ అందరికి కూడా వెళ్తుంది.
వాళ్ళు కొద్దిమంది దాంట్లో నమ్మిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అరే మన ఫ్రెండే పంపించినదని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నొక్కడం వాళ్ళ ఫోను, ఇది ఒక చైన్ లెక్క జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరు కూడా ఏపీకే ఫైల్స్ అనేటివి వస్తే ఎప్పుడు కూడా ఇన్స్టాల్ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు. ఓకే, ఇన్స్టాల్ చేయొద్దన్నారు కానీ నా ఫ్రెండ్ అని వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేయమంటారు? మన ఫ్రెండ్ అని వచ్చినా కానీ మనం దాన్ని డిలీట్ చేయాలి, మన ఫ్రెండ్కి కాల్ చేయాలి. నీ ఫోన్ నుంచి ఇలా వచ్చింది, నువ్వు చూసావా, నువ్వు చేసావా అని చెప్పేసి మనం ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకొని జరిగింది అంటే నీకు తెలియదు అంటే మాత్రం ఇమీడియట్గా తన ఫోన్ ఫార్మేట్ చేసుకోమని చెప్పాలి. నెక్స్ట్ బ్యాంక్కి వెళ్ళి అకౌంట్స్ అన్నింటినీ కూడా యూపీఐని బ్లాక్ చేసుకోమని చెప్పాలి. ఆ ఇన్స్టాల్ అయిన క్రమంలో ఏం చేస్తారంటే వాళ్ళు మన ఫోన్లో ఉన్న యూపీఐ యాప్స్వి వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు. మెసేజెస్ యాప్స్ అన్ని కూడా మన మెసేజెస్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతుంటాయి అనమాట ఈ యాప్స్ ద్వారా. వాళ్ళు ఏం చేస్తారు, ఏ కాంటాక్ట్ నుంచి అయితే వస్తుందో ఆ నెంబర్ తోటి వాళ్ళు ఒక కొత్త యూపీఐ యాప్ రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకొని ఓటీపీస్ అన్ని వాళ్ళకే వెళ్తుంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకుంటారు. ఇది జరగాలి అంటే మినిమం 24 hours తర్వాతనే జరుగుతుంది. ఎందుకంటే 24 hours వరకు 5,000 ఉంటుంది. సో మనం చూసుకోకుంటేనే జరుగుతుంది. మనం చూసుకొని ఇమీడియట్గా రెస్పాండ్ అయితే మనకు 5,000 లోపే పోతుంది 24 hours. కాబట్టి మనకు అలాంటి ఏపీకే ఫైల్ వస్తే ఖచ్చితంగా మనది దాంట్లో నుంచి డిలీట్ చేయాలి. మనకు తెలిసిన ఫ్రెండ్ నుంచి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒకసారి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తే బాగుంటుంది. సార్ పబ్లిక్లో అవగాహన తీసుకొస్తారు కానీ అటువంటి క్రైమ్ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏం లేదండి ఇంకా మార్గం? ఫుల్ స్టాప్ అంటే సార్ అది మన చేతిలో లేదు. అది మనం చేస్తున్నాం అంటే మనం ప్రయత్నం మనం చేస్తాం ఇప్పుడు ఏదైతే ఉన్నదో. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి ఏది ఏపీకే ఫైల్ ఏది ఫ్రాడ్ తెలుసుకుంటే టైం మన తరపు నుంచి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో వచ్చేసి ఎక్కువ శాతం మనకు రీసెంట్గా ఈ నిర్మలా సీతారామన్ గారి పేరు మీద, లేకుంటే సచిన్ పేరు మీద, లేకుంటే ఇట్లా సుధామూర్తి గారి పేరు మీద, వాళ్ళ పేరు మీద వీడియోస్ వచ్చినాయి, ఏఐ జనరేటెడ్ వీడియోస్. ఎలాన్ మస్క్ వీడియో పేరు మీద కూడా వచ్చినాయి. ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ఇంత వస్తుంది ఇన్వెస్ట్మెంట్, లాభాలు వస్తాయి, ఈ 1 hourలో 1 lakh పెడితే మీకు 2 lakhs వస్తాయి అని చెప్పేసి రకరకాల ఏఐ జనరేటెడ్ వీడియోస్ తయారు చేస్తున్నారు. అవి ఫేస్బుక్లో చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఫేస్బుక్ రాస్తున్నాం మన తరపు నుంచి, ఇంకా ఫేస్బుక్ రాసి ఆ వీడియోస్ని డిలీట్ చేపిస్తున్నాం. ప్లస్ ఫేస్బుక్ను కూడా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం వాళ్ళు వితిన్ 3 hours డిలీట్ చేస్తున్నారు రెస్పాండ్. మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు చేస్తున్నారు. మనం అలాంటివి జరగకుండా ఉండడానికి కూడా వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం డిలీట్ చేస్తున్నారు, అప్లోడ్ చేయకుండానే. అలాంటివి ఏమన్నా అంటే ఇలాంటివి ఉన్నాయని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేస్తే దాని తగ్గట్టు వాళ్ళు కోడ్ రాసుకొని మళ్ళీ డిలీట్ చేస్తున్నారు రాకుండా. సో మనం పబ్లిక్ మన తరపు నుంచి మనం కొద్దిగా అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది. సార్ ఇది కూడా ఆర్గనైజ్ క్రైమేనా? ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోనే ఇది ఏ స్టేట్స్ ఉన్నారండి ఇందులో? ఏ స్టేట్స్ అది అంటే విక్టిమ్ కాదు, అక్యూజ్డ్ పార్టీ ఏ స్టేట్స్ వాళ్ళకి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో వచ్చేసరి మెయిన్ మనం ఏ కేసు చూసినా ఇన్వెస్టిగేషన్లో చివరిగా వచ్చే లింక్ కంబోడియానే వస్తుంది ఎక్కువ శాతం. థాయిలాండ్, కంబోడియా, హాంకాంగ్ ఇవి వస్తున్నాయి ఎక్కువ. దుబాయ్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ కొన్ని దుబాయ్ వస్తుంటాయి. అంటే మ్యూల్ అకౌంట్స్ మన ఇండియాయే ఉంటాయి. ఎందుకంటే మన బ్యాంకింగ్ సిస్టంలో మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి. ఆ మ్యూల్ అకౌంట్లో ఏ స్టేట్ ఎక్కువ ఉన్నారు? ఎక్కువ వచ్చేసరి ఇవి ఒకప్పుడు స్టేట్స్ ఉన్నాయి, ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్స్. అంటే మన సౌత్ ఇండియా తేడా లేదు. ఒకప్పుడు వచ్చేసి బీహారు, యూపీ, ఢిల్లీ ఇట్లా ఎక్కువ ఉండేది. ఇప్పుడు హర్యానా ఉండేది ఎక్కువ. ఇప్పుడు అలా లేదు. కేరళ కూడా ఉండే ఎక్కువ. ఇప్పుడు అలా లేదు, డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఆల్ స్టేట్స్ అంటే వాళ్ళకి ఈజీగా అకౌంట్, చాలామంది చిరుద్యోగులు మామూలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఈజీ టార్గెట్ చేసేసి 5,000 10,000 ఇస్తామంటే వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ తెలియక చాలామంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి మీరు ఇచ్చే అప్పీల్ ఏంటంటే? మేము చెప్పేది ఎప్పుడైనా ఒకటే సార్, జాగ్రత్తగా ఉండండి. సైబర్ క్రైమ్స్లో మనకు అందరికీ తెలిసిన విషయమే, ఆన్లైన్లో ఇలా మోసాలు జరుగుతాయని తెలుసు, ఇలాంటివి ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. మనము చేయాల్సిన, మన తరపున ఉండాల్సిన చిన్న అప్రమత్తత ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. మనతో పాటు అందరిని మనకు తెలిసిన వాళ్ళని కూడా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే నిమిషాల వ్యవధిలో మన జీవిత కష్టం పోతుంది చాలామంది పాపం. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్త వహించి ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అనుకుంటే ఆథరైజ్డ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో చేయండి. పెద్ద పేరు మోసిన యాప్స్ ఎవరికైనా అందరికీ తెలుసు. లేకుంటే మీకు తెలియకుంటే దగ్గర వాళ్ళని అడగండి, వాళ్ళ ద్వారా చేయండి. వాట్సాప్లో వస్తున్నాయని చెప్పేసి, ఫేస్బుక్లో చెప్పారని చెప్పేసి అలాంటి వాటిని నమ్మకండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే అది మన జీవిత కష్టం, నిమిషాల వ్యవధిలో పోతుంది. డబ్బు పోయినాక రావడం అనేది చాలా కష్టం. కాబట్టి పోకుండా ఉండడమే ఉత్తమమైన మార్గం. చిన్న జాగ్రత్తలు తీసుకోండి, మన డబ్బును కాపాడుకోండి. సైబర్ క్రైమ్ ఎంత విచ్చలవిడిగా కొనసాగుతుందంటే దాని కారకులు మనమే. అంటే మనలో అమాయకత్వం లేదా అత్యాసో సైబర్ క్రిమినల్స్కి ఒక వరంగా మారింది. కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలంటున్నారు సతీష్ రెడ్డి గారు. ఆఫ్లైన్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ క్రైమ్కి మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు అన్నది సతీష్ రెడ్డి గారి అభిప్రాయం. ఇది ఈ వారం సైబర్ క్రైమ్పై సతీష్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతకన్నా నమస్తే. థ్యాంక్ యూ. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.